సారీ నాన్న, నా వల్ల నువ్వు అందరితో మాటలు పడుతున్నావు. పెద్దోళ్ళు అన్నకి ఏ ఒకటి అంటా ఉంటారు, అన్నీ పట్టించుకోకూడదు. నానమ్మ నేను తిట్టింది, కొట్టింది, నీ కోపం రాలేదా? ఆఫీసులో బాసులు తిడతారు, నోరు మూసుకుంటాం. ఇంటి రెంట్ టైంకి కట్టకపోతే ఓనర్లు తిడతారు, అప్పుడు నోరు మూసుకుంటాం. అంతెందుకు, రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు సడన్గా రోడ్డుకి ఎవడో అడ్డం వస్తాడు. తప్పేదో మందైనట్టు సీరియస్గా ఓ లుక్ ఇచ్చి ఏవో తిట్టుకుంటూ పోతాడు. మనకెందుకు వచ్చిన గొడవలే అని చెప్పి అప్పుడు కూడా నోరు మూసుకునే ఉంటాం. మన వాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు ఒక మాట అంటే తీసుకోలేకపోతే ఎలాగే? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్న, అప్పుడు నానమ్మ నేను ఏమీ అనదు. నానమ్మ కోపం నీ మీద కాదే, నా మీద. పెళ్లి చేసుకోవట్లేదని. మరి చేసుకోవచ్చు కదా నాన్న, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సాల్వ్ అవుతాయో కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయో, అయినా మన చేతుల్లో ఏముంది చెప్పు? అంతా ఏందయ్యా. ఇదిగోండి సార్ మీ కాఫీ. ఎవరా నువ్వు? కొత్తగా జాయిన్ అవ్వా? అరే పరంజ్యోతి, నువ్వా? ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో గుబురుగా ఉండేది గడ్డం నరికేసిన నల్లమల అడవుల్లో ఈ గుండేంట్రా? పెళ్ళవట్లేదని మీరు పడే బాధ చూడలేక నిత్యామీనల్ లాంటి న్యాచురల్ బ్యూటీతో మీకు పెళ్లి కుదరాలని శ్రీవారికి తలనీనాలు సమర్పించుకున్నాను సార్. భలే పని జరిగిందిరా. లైఫ్ లో పెళ్ళే చేసుకోకూడదని నేను కూడా అదే శ్రీవారి మీద ఒట్టేసుకున్నా. ఇదెక్కడి ట్విస్ట్ అండి బాబు, అనవసరంగా అలిపిరి మార్గంలో కష్టపడి కొండెక్కా. అయినా మల్లేశ్వరిలో వెంకటేష్ లాగా పెళ్లి పెళ్లి అని కలవరించేవాళ్ళు మన్మధుడిలో నాగార్జున అలా తయారయ్యారేంటి? వివాహ భోజనంలో రాజేంద్ర ప్రసాద్ లాగా నాకు కూడా జ్ఞానోదయం అయింది కాబట్టి అమ్మాయిలు బాగా తెలివి మీరిపోయారురా. అన్ని తెలివితేటలు మన వల్ల కాదు. అయితే మీరు ఇమీడియట్ గా ఇరాక్ వెళ్ళిపోండి. ఎందుకు? ఇసుక అమ్ముకోడానికా? పెళ్లి చేసుకోవడానికి. అక్కడ అమ్మాయిలు 9 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని కొత్త చట్టం ఒకటి తేబోతున్నారని టాకు. పిల్లలకి పెద్ద తెలివితేటలు ఏముంటాయి చెప్పండి? ప్రపంచమంతా అభివృద్ధి చెంది అంతరిక్షంలోకి వెళ్తుంటే వీళ్ళు మాత్రం ఈ అప్రాచ్యపు చట్టాలన్నీ చేసి అడవుల్లోకి వెళ్తున్నారు. చిచ్చి. అంటే ఇంకా పెళ్లి చేసుకోను అంటారు. ఎస్. ఇన్ని సంవత్సరాల నుంచి మీకు ఆ పని తప్ప వేరే పనే లేదు. ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇలాంటి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడే తట్టుకొని నిలబడటానికి గీతలో పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తదం స్వకర్మనాథమభ్యర్చ సిద్ధిం విందతి మానవః. తెలుగులో చెప్పరా ప్లీజ్? పనే దైవం అని చెప్పాడు పరమాత్మ. ఈ రోజు నుంచి నాకు పని తప్ప వేరే పనేం లేదు. నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకో, లేదంటే పరమాత్మ ఫ్లూట్ చిక్కొట్టేస్తాడు. ఎలా? అంకుల్. హాయ్ తల్లి. ఏంటే చిక్కిపోయావు? మీ నాన్న తిండి పెట్టట్లేదా? ఇదిగో మా నాన్నేమనంటే ఊరుకొని చెప్తున్నా. వాడిని ఏమైనా అనాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలి. మరి నువ్వు పుట్టక ముందుంచే వాడు నాకు తెలుసా? రమణ మహర్షి పుట్టినప్పుడు పుట్టారు, మీకు పర్మిషన్ ఎందుకులే చెప్పండి. ఆటం బొమ్మతో గూటి బిల్ల ఆడొచ్చు కానీ ఈ జనరేషన్ పిల్లలతో పెట్టుకోవద్దు, పేలిపోతాం. అర్థమైంది. నువ్వు పంచి లేకుండా పక్కేళ్ళు కూర్చొని చదువుకున్నావు అనుకో, నీకు చాక్లెట్ ఇస్తా. ఇదిగో. థ్యాంక్ యూ అంకుల్. వెళ్ళమ్మా. యారా, ఆల్రెడీ అమ్మాయిలు వేస్తున్న పంచులు చాలవనా? ఇప్పుడు చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి చేపిస్తున్నావు, మిత్రద్రోహి. ఈ రోజు దానికి హాలిడే అండి. ఇంట్లో ఉంటే అమ్మ ఏదో ఒకటి అంటుంది. ఎందుకు వచ్చిన గొడవని ఇక్కడికి తీసుకొచ్చా. పోనీ ఆంటీతో నన్ను ఒకసారి మాట్లాడమంటావా? నేనంటే ఆవిడకి చాలా అభిమానం. మీ మీద ఆవిడకున్న అభిమానం మీద ఆవిడ మీద మీకున్న నమ్మకం చూస్తుంటే అసలు విషయం అర్ధాంతరంగా తెలిసినప్పుడు కింద మీద అయిపోయి మీకు గుండె తట్టుకోగలదా అని అనుమానం వచ్చేస్తుంది నాకు. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. కొన్ని విషయాలు కాలగర్భంలో కలిసిపోవాలండి. కెలికి మరీ తెలుసుకోవాలని ట్రై చేయకూడదు, మనశ్శాంతికి మంచిది కాదు. పెళ్లి చేసుకోరా, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. నాది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడంట మీలాంటోడే.